యుద్ధంలో ఇరాన్కు చైనా సహకరిస్తోందా? ఇరాన్కు వెన్నుదన్నుగా చైనా నిలుస్తోందా అంటే అవునని అనిపిస్తుంది. కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు ఇవే వార్తలను కూడా రాస్తున్నాయి. ఇరాన్కు అన్ని విధాలా చైనా సహాయం చేస్తుందంటూ ఆ మీడియా కథనాల సారాంశం. ఇరాన్కు మిసైల్స్, డ్రోన్లు, అత్యాధునిక వెపన్స్ అందిస్తుందంటూ మీడియాలో ఆ కథనాలు రాస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న ఇరాన్ ఎక్కడా భయపడట్లేదనే వార్త కూడా మనకు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలపై ముప్పేట దాడులు చేస్తుంది. చైనా సహాయం వల్ల ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదంటూ ఈ కథనాల సారాంశం. ఒకవేళ చైనా అండలేకపోతే ఇరాన్ యుద్ధంపై వెనుకడుగు వేసేదంటూ కూడా కథనాలు వండించి వారుస్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇరాన్కు చైనా వెనుక నుంచి మద్దతు ఇస్తోంది. బ్యాక్గ్రౌండ్లో చైనా అంతా సహకరిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలకు సరైన నిర్ధారణ లేదు, కానీ అంతర్జాతీయ మీడియా కథనాల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ఊహాజనిత కథనాలు అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కీలక మలుపు తిరుగుతున్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు డ్రాగన్ దేశం చైనా కూడా ఇరాన్కు మద్దతుగా గలం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామంటూ ప్రకటించింది. తక్షణమే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలంటూ కూడా డ్రాగన్ దేశం చెప్తోంది. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ ఖొమైనీ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఖొమైనీతో పాటు అతని కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడుతుంది. మిత్ర దేశాలు అయినప్పటికీ కూడా ఎక్కడా వెనుకాడట్లేదు. ప్రస్తుతం పరస్పర దాడులతో పశ్చిమాసియా అంతా కూడా రగులుతుంది. అయితే మొదట ఖొమైనీ హత్యను చైనా ఖండించి ఊరుకుంది. తాజాగా ఇరాన్ ఇంటిగ్రిటీని కాపాడుతామంటూ ముందుకు వస్తుంది. దీంతో చైనా కూడా ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అట్టుకుపోతుంది. ఇక చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత దిగజారుతాయంటూ భయాందోళనలు నెలకొన్నాయి. గత 2 రోజులుగా ఇరాన్ యొక్క భారీ ఆయుధ శక్తి ప్రదర్శితమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందే చైనా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసిందంటూ మిడిల్ ఈస్ట్ ఐ నివేదిస్తోంది. ఇరాన్ ఉపయోగిస్తున్న భారీ క్షిపణి, డ్రోన్ ఆయుధశాలకు చైనాతో సంబంధం ఉందా అంటూ ప్రస్తుతం వార్తలు వెలువడుతున్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ఇరాన్ క్షిపణులు అలాగే డ్రోన్ల నిలువలు ఏమాత్రం తరగడం లేదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ ఖొమైనీని హత్య చేసడంతో తన అగ్రశ్రేణి నాయకత్వాన్ని తొలగించిన తర్వాత కూడా మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆయుధాగారం వల్లే అలాంటి రియాక్షన్ ఇస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. చైనా దానికి ఆయుధాలను సరఫరా చేసి క్షిపణులు అలాగే డ్రోన్ల భారీ ఆయుధాగారాన్ని నిర్మించడంలో సహాయం చేసిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇరానియన్ మందుగుండు సామాగ్రి ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులు మాత్రమే కాకుండా యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి కనీసం 11 ఇతర దేశాల్లోని లక్ష్యాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ సైన్యం యొక్క ప్రధాన కమాండ్ నియంత్రణ కేంద్రం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. అయితే సహాయక యూనిట్లు లక్ష్యాలను ఢీకొడుతూనే ఉన్నాయి. ఇక ఇరాన్ వద్ద ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయంటూ ట్రంప్ చెప్తున్నారు, కానీ అది ప్రారంభించిన కాల్పులు దానిని సూచించడం లేదు. వాస్తవానికి ఇరాన్ దాడుల తర్వాత అమెరికా తన ఆయుధ నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తుందన్న సమావేశం, ఏదైతే పెంటగాన్ సమావేశం నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ అటువంటి పరిస్థితి కోసం డ్రోన్లు, క్షిపణులు భారీగా ఆయుధాగారాన్ని కలిగి ఉందనేది పెద్దగా రహస్యమేం కాదు. ఇక్కడ షాహీన్ తరగతి కామికేజ్ డ్రోన్ల నుంచి అలాగే ఫతా క్లాస్ హైపర్సోనిక్ క్షిపణుల వరకు ఉన్నటువంటి ఈ ఆయుధాలు ఇరాన్ భద్రతా వ్యూహంలో భారీ పాత్ర పోషిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యర్థులను నిరోధించే, బలవంతం చేసే సామర్థ్యాన్ని పాలనకు అందిస్తాయి. రకంగా అటువంటి ఆయుధాగారాన్ని అభివృద్ధి చేయడంలో చైనా పాత్రగా అంతగా తెలియదు, కానీ చైనా మద్దతు ఇస్తుందనేది
ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనాలు ఊహించి రాస్తున్నాయి. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఖమేనీని చంపిన సందర్భంగా మిడిల్ ఈస్ట్ ఐ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చిన నివేదిక చైనా టెహ్రాన్కు ప్రమాదకర ఆయుధాలను, అదనపు రక్షణ ఆయుధాలను ఎలా అందించిందో వివరిస్తోంది. ఇంతలో ఇరాన్ చైనా తయారు చేసినటువంటి CM-302 యాంటీ షిప్ క్షిపణులను ఆ ఒప్పందం కోసం దగ్గరగా ఉన్నాయంటూ రాయిటర్స్ అనే మరొక అంతర్జాతీయ వార్తా సంస్థ కూడా చెప్తోంది. అలాగే ఇరాన్ యొక్క ప్రస్తుత ఆయుధశాలలో ఎక్కువ భాగం దేశీయంగా తయారు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు పాత చైనీస్ డిజైన్ల ఉత్పన్నాలు లేదా చైనా తయారు చేసిన భాగాలపై ఆధారపడినట్టుగా నిర్ధారిస్తున్నారు. దశాబ్దాలుగా టెహ్రాన్ ఈ ఆయుధాగారాన్ని నిర్మించడంలో చైనా సహకరించిందనేది ఆ వార్తా కథనాల సారాంశం. У нас тут просто в небе какой-то этот. Nothing I do. Come here, let me carry you. I don't know, but move back. That's a firefly. That's a seagull. ఇక విస్తృతమైన చైనా సహాయం లేకుండా ఇరాన్ గత కొన్ని రోజులుగా ఈ డ్రోన్లు క్షిపణి సామర్థ్యాలను సాధించలేకపోయి ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 1979 నుంచి 89 మధ్యలో ఇరాన్ యుద్ధం సమయంలో టెహ్రాన్ మొదటిసారిగా చైనా ఆదాయాలను స్వాధీనం చేసుకున్నట్లుగా మాజీ CIA విశ్లేషకులు డెనిస్ వైల్డర్డ్ ది ఫైనాన్షియల్ టైమ్స్తో కూడా పంచుకున్నారు. ఈ ఘర్షణ సమయంలో ఇరాన్ పాశ్చాత్య దేశాల ఆయుధాల అమ్మకాల నుంచి నిషేధింపబడింది. చైనా 1986లో HY-2 C-801 వ్యవస్థల సరుకుల రూపంలో ఇరాన్కు తన మొదటి నౌకా నిరోధక క్షిపణి వ్యవస్థను సరఫరా చేయడం ద్వారా ఆ అంతరాన్ని పూరించినట్టుగా చెప్తున్నారు. ట్యాంకర్ యుద్ధం అని పిలువబడే సమయంలో ఇరాకీ షిప్పింగ్కు వ్యతిరేకంగా ఇరానియన్లు వీటిని ఉపయోగించారని చెప్తున్నారు. ఇక స్టాక్హోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అనే మరో సంస్థ ప్రకారం బీజింగ్ టెహ్రాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటిగా చెప్తున్నారు. ఇతర రక్షణ పరికరాలతో పాటు పెద్ద మొత్తంలో విమానాలు, క్షిపణులు, ఫిరంగి వ్యవస్థలను అందించినట్టుగా వెల్లడించారు. 2005 సెప్టెంబర్లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం NPTని పాటించడం లేదంటూ చెప్పినప్పుడు చైనా నుంచి ప్రత్యక్ష ఆయుధ అమ్మకాలు ఆగిపోయినాయి. చైనా శాశ్వత సభ్యదేశంగా ఉన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని వస్తువులు అలాగే సాంకేతికతను ఇరాన్కు ఎగుమతి చేయడం, దిగుమతి చేసుకోవడంపై వాస్తవ నిషేధాన్ని విధించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అమెరికా ఆంక్షలు ఇరాన్కు చైనా ఆయుధ అమ్మకాలను మరింత నిరోధించాయి. ఇక బ్లూంబర్గ్ అనే సంస్థ నివేదిక ప్రకారం చైనా చారిత్రాత్మకంగా అమెరికా నిషేధించిన దేశాలకు ఆయుధాలను విక్రయించకుండా తప్పించుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ ఆయుధాగారాన్ని నిర్మించుకునే అవకాశాన్ని ఇక్కడ చైనా ఎలా సహకరించిందనే కొన్ని వాదనల నేపథ్యంలో ఇరాన్ యొక్క ఫతా బాలిస్టిక్ క్షిపణులు, షహీద్ కమికేజ్ డ్రోన్లతో సహా విస్తారమైన మిసైల్స్, డ్రోన్లలో ఎక్కువ భాగం దేశీయ పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే చెప్తున్నప్పటికీ కూడా నూర్ ఖాదర్ అలాగే నాస్ర్ తరగతుల వంటివి 2005 ముందు సరఫరా చేయబడిన C-802 వంటి చైనీస్ వ్యవస్థల ఉత్పన్నాలుగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా నిషేధం ఉన్నప్పటికీ ఇతర మార్గాల్లో సహాయం అందించిందని, ఇప్పటికే టెహ్రాన్కు మైక్రోచిప్లు, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ సిస్టంలో వంటి ద్వంద్వ ఉపయోగ భాగాలను అందిస్తున్నట్టు చెప్తున్నారు. వీటికి మొదట జనాలు ఉపయోగించుకునేందుకు రూపొందించినప్పటికీ తర్వాత డ్రోన్ల వంటి సైనిక పరికరాలు కూడా ఇవి తిరిగి అమర్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అలా చైనా ఇరాన్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు అంటూ చెప్పడం కష్టం, కానీ అది ద్వంద్వ వినియోగ సాంకేతికతను సరఫరా చేస్తుందంటే ఇక్కడ చైనా నేరుగా ఆయుధాల తయారీకి ఏమి ఇవ్వట్లేదు, కానీ అది ఇచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో అటు ఆయుధాల తయారీకి కూడా, ఇటు జనాలు ఉపయోగించడంతో పాటు ఆయుధాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ బ్లూంబర్గ్ నివేదిక. సో ఆ రకంగా మరోవైపు దశాబ్దాలుగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ద్వంద్వ వినియోగ భాగాలతో చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అనేది ఈ వార్తా కథనం సారాంశం. సో ఆ రకంగా ప్రస్తుతం 1990ల ప్రారంభం నుంచి కూడా చైనా ఇరాన్ సైన్యానికి దాని క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో విస్తృతంగా సహాయం చేసిందని, నైపుణ్యం, సాంకేతికత, విడిభాగాలు, శిక్షణను అందించిందంటూ
వైల్డర్ ది ఫైనాన్షియల్ టైమ్స్ అనే మరొక సంస్థ కూడా వెల్లడిస్తుంది. సో ఈ రకంగా అనేక సంస్థలు అంటే క్షిపణి ఆయుధాల కోసం ప్రొపల్లెంట్ను సరఫరా చేసే బాధ్యత కూడా బీజింగే తీసుకుంది. ఆ రకంగా జనవరి 2025లో ఫైనాన్షియల్ టైమ్స్ అనే సంస్థ కూడా ఒక మీడియా సంస్థ ఇవన్నీ నివేదిస్తోంది. సో ఆ రకంగా అమెరికా అప్పుడప్పుడు విమర్శలు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ద్వంద్వ ఉపయోగ భాగాలు క్షిపణి ఇంధన సాంకేతిక సహాయం సరఫరా రూపంలో చైనా ఈ సహాయాన్ని ఇరాన్కు అందించిందంటూ ఇన్ని రకాల మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. సో మొత్తం మీద చైనా ఇరాన్కు పరోక్షంగా ఇండైరెక్ట్గా సహకరిస్తుందనడానికి చాలా నివేదికలు అంతర్జాతీయ మీడియా బయట పెడుతోంది. సో ఆ రకంగా ఇవాళ ఇరాన్ మిసైల్ వ్యవస్థ కానీ డ్రోన్ వ్యవస్థ కానీ ఇంత బలంగా ఇందాక మనం చెప్పినటువంటి కామికాజ్ కావచ్చు, అలాగే ఫతే లాంటి క్షిపణులు ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా క్షిపణులు, చాలా వరకు డ్రోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం షాహీన్ కావచ్చు, అలాగే చాలా రకాలైనటువంటి క్షిపణులు ఇవన్నీ కూడా ఇరాన్ ఇంత పటిష్టంగా వాటిని పొందుపరుచుకొని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వాటిని తయారు చేసుకొని ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు తిప్పికొట్టడమే కాదు, ఏకంగా గల్ఫ్ అంతా కూడా, పశ్చిమాసియా అంతా కూడా దాడులు చేయగలుగుతుంది. అపారమైనటువంటి ఆ ఆయుధ నిల్వలు ఉన్నాయనడానికి చైనా దశాబ్దాలుగా ఇచ్చినటువంటి సహకారం. అంటే అది డైరెక్ట్గా ఆంక్షలు నిషేధం ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ డైరెక్ట్గా సహాయం చేయలేదు. జనాలకు టెక్నాలజీని ఉపయోగపడేందుకు అందిస్తున్నామని చెప్తూనే ఆ టెక్నాలజీ ముసుగులో ఇరాన్కు ఇటు రక్షణ రంగ సహకారం, ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, క్షిపణులను, డ్రోన్లను తయారు చేసుకునేందుకు కూడా 2 రకాలుగా ఈ సహాయం చేసింది. చైనా ఈ ముసుగులో ఇరాన్ బలోపేతానికి పనిచేసిందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇటు ఐక్యరాజ్య సమితిని, అమెరికాను, పశ్చిమ దేశాలను వాళ్ళ కన్నుగప్పి చైనా ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా ఇరాన్కు ఈ సైనిక సహాయాన్ని, అంటే నేరుగా కాకుండా సాంకేతికత, ఆ పరిజ్ఞానాన్ని, ఆ టెక్నాలజీని, కొన్నిటి ముడి సరుకులను కూడా అందించి నేరుగా ఇరాన్కు సహాయపడిందని తెలుస్తోంది. ఆ రకంగా ఇవాళ ఇరాన్ లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో డ్రోన్లను, షాహిద్ 136 అయితేంది, ఫతే అయితేంది, లేకపోతే కామికాజ్ ఇట్లాంటి డ్రోన్లను, కొన్ని మిసైళ్లను, భయంకరమైన మిసైళ్లను, 1000 కిలోమీటర్లు ఛేదించగల మిసైళ్లను కూడా ఇరాన్ సొంతం చేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలనే వణికిస్తూ, లేదా గల్ఫ్ దేశాలను కూడా వణికిస్తుందంటే ఇవాళ దీనికి కారణం చైనా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా నాడీ వ్యవస్థ లాంటి ఇరాన్ సెంట్రల్ కమాండ్ దెబ్బతీసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, అవన్నీ కూడా ఆపరేట్ చేస్తున్నారు. అందుకే కొద్ది రోజుల పాటు జరగవచ్చు అంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఇంకొక నెల పాటు యుద్ధం చేస్తామంటున్నారు. ఓవైపు అమెరికాలో కూడా ప్రస్తుతం కొన్ని ఆయుధాలు ఇంకొక 10-15 రోజుల వరకు సరిపడేంత ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతా యుక్రెయిన్కు, ఇంకా వేరే దేశాలకు దీన్ని ఇజ్రాయెల్కు సరఫరా చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా తగ్గాయి. ఈ 10 రోజుల్లో మళ్ళీ తయారు చేసి పెంటగాన్ మీటింగ్ అవుతుంది, మళ్ళీ తయారు చేసి మళ్ళీ ఇటు ఇరాన్పై కూడా వాళ్ళు మళ్ళీ దాడికి దిగే అవకాశం ఉంది. నెల రోజుల పాటు దాడి చేస్తామని చెప్తున్నారు. నెల కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఆయన చేస్తామంటున్నారు. మొత్తం మీద ఇరాన్ నడ్డి విరిచి వాళ్ళ ఆయుధ కారాగారాలను ఇప్పటికే చాలా వరకు నేవీ కానీ, ఎయిర్ బేస్లు కానీ, తర్వాత సెంట్రల్ కమాండ్ కానీ దెబ్బతీశారు. ఇంకా కూడా కొద్ది రోజుల పాటు యుద్ధం చేసి మొత్తం ఇరాన్ నాయకత్వాన్ని లొంగ తీసుకొని ఆ దేశంలో ఆ పరిపాలన గద్దెదించి కొత్త నాయకుల్ని పరిపాలకులుగా నియమించే వరకు కూడా అమెరికా నిద్రపోదంటూ అమెరికా చెప్తోంది. Увага! Увага! Увага!